ప్రస్తుతం మనతో పాటు భారతీయ జనతా పార్టీ అధికార ప్రతినిధి సంగప్ప గారు ఉన్నారు. సంగప్ప గారు, ఈరోజు 12 సంవత్సరాల్లో మోడీ గారు చేసింది ఏంటంటే 12 సంవత్సరాలుగా నల్లధనం తెస్తా అన్నారు, అక్కడనే పోయింది. తర్వాత 15 లక్షల రూపాయలు ప్రతి అకౌంట్లో వేస్తా అన్నారు, అక్కడనే పోయింది. తర్వాత ప్రతి ఒక్కరిని అంటే 2 కోట్ల జాబులు వేస్తా అన్నారు, 2 కోట్ల జాబులు అక్కడనే పోయింది అని చెప్పేసి కాంగ్రెస్ నేతలు చేసినటువంటి ప్రధాన ఆరోపణ. 12 సంవత్సరాల్లో ఈ రోజు దాకా గతంలో నెహ్రూ ఉన్నటువంటి రికార్డ్ ఏదైతే అత్యధిక కాలం భారతదేశాన్ని పాలించినటువంటి రికార్డ్ ఏదైతే ఉండేనో ఆ రికార్డ్ ని ఈ రోజు నరేంద్ర మోడీ గారు బ్రేక్ చేశారు. 4398 రోజుల పాటు నరేంద్ర మోడీ గారు పాలించారు. ఇంకా ఖచ్చితంగా ఇంకా 3 సంవత్సరాలు అయితే ఉంది. మీరు చూసుకుంటే భారతదేశంలోనే అత్యధికంగా నిరాఘటంగా కంటిన్యూగా పాలించిన వ్యక్తిగా నరేంద్ర మోడీ గారు చరిత్రలో నిలిచిపోతారు. మొదటి. రెండోది, భారతదేశంలో ఎంత మార్పులు వచ్చినాయి అంటే 1, 2 కాదు. మీరు ఏ రంగం తీసుకున్నా సరే భారతదేశంలో విపరీతమైనటువంటి విప్లవాత్మకమైన మార్పులు వచ్చేసినాయి. సరే, వాళ్ళు చేసే 15 లక్షల ధనం వేస్తా, డబ్బులు వేస్తా అంటారు. 15 లక్షల డబ్బులు వేస్తా అని ఈ రోజు కూడా నరేంద్ర మోడీ గారు చెప్పలేదు. అక్కడ డబ్బులు తెస్తే 15 లక్షల వర్త్ ఉంటుంది అని చెప్పారు. అంత వర్త్ ఉంటుందని చెప్పారు. మొదటిది. రెండోది, 2 కోట్ల ఉద్యోగాలు. ఈ రోజు మీరు చూసినట్టయితే కంటిన్యూగా కేంద్ర ప్రభుత్వం ప్రతిసారి మీరు సెంట్రల్ గవర్నమెంట్ పిఎం రోజ్గార్ మేళా చూస్తున్నాం. ప్రతి 2-3 నెలలకోసారి పిఎం రోజ్గార్ మేళా నడుస్తుంది. అది డైరెక్ట్ గా ఉద్యోగాలు. పరోక్షంగా 2 కోట్ల ఉద్యోగాల కల్పన అన్నారు. 2 కోట్ల ఉద్యోగాలు డైరెక్ట్ ఇస్తామని చెప్పారు. ఇప్పుడు మీరు చూసినట్టయితే దాదాపు 5 కోట్ల ఉద్యోగాల కల్పన పైన జరిగింది భారతదేశంలో. అది ప్రైవేట్ రంగంలో, మ్యానుఫ్యాక్చరింగ్ రంగంలో, తర్వాత మానవ వనరుల రంగంలో, వివిధ రంగాల్లో ఆ స్థాయిలో ఉద్యోగ కల్పన అయ్యే అవకాశం ఉంది అని చెప్పారు. అయింది కూడా ఆల్రెడీ. మీరు సింపుల్ గా చెప్తాను, రైతు ఆదాయాన్ని డబుల్ చేయాలని నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి కావడానికంటే ముందు మన దగ్గర వడ్ల ధర ఎంత? మన దగ్గర వడ్ల ధర 1300 రూపాయలు. ఈ రోజు వడ్ల ధర ఎంత? డబల్ అయిపోయి దాటిపోయింది. ఆయన చెప్పిన మాట ఎక్కడ కూడా వెనక్కి తగ్గలేదు. మొదటి. రెండోది, గతంలో 60 సంవత్సరాలుగా పాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ ఏం చేసిందో దానికంటే ఈ 10 ఏళ్లలో దానికంటే చాలా ఎక్కువగా ఇవి మా నరేంద్ర మోడీ గారి గవర్నమెంట్ చేసింది. మీరు ఏ రంగాన్ని తీసుకోండి, మీరు దాన్ని పోల్చలేరు కూడా. ఇప్పుడు చూసుకున్నట్టయితే మళ్ళీ ఇంకోసారి కూడా మోడీ గారు గెలిచే అవకాశం ఉందా అనుకోవచ్చా? ఎందుకంటే ఇప్పుడు నెహ్రూ గారి తర్వాత రికార్డ్ ఎవరు బద్దలు కొట్టలేరు. సో జనాలు 3 సార్లు అవకాశం ఇవ్వడమే ఎక్కువ, 4వ సారి కూడా అవకాశం ఇస్తారనుకోవచ్చా బీజేపీని కావచ్చు? ఒక్క నిమిషం, మీకు ఒక డాటా చెప్తా నేను. నరేంద్ర మోడీ గారు వచ్చిన తర్వాత భారతదేశంలో నరేంద్ర మోడీ గారు రాకముందు 74 ఎయిర్పోర్ట్లు ఉండే. అంటే 60 సంవత్సరాల కాంగ్రెస్ పాలనలో భారతదేశం అంతా 74 ఎయిర్పోర్ట్లు ఉండే. ఈ రోజు 160 ఎయిర్పోర్ట్లు ఉన్నాయి. అంటే డబల్ కాదు. డబల్ అంటే కూడా 155 అయితే 158 అవుతాయి, 148 అవుతాయి. ఇప్పుడు ఎంత ఉన్నాయి? 160 ఉన్నాయి. అంటే ఎంత రెట్లు పెరిగింది? డబల్ కంటే ఎక్కువ పెరిగింది. తర్వాత రైల్ ఎలక్ట్రిఫికేషన్. అప్పుడు రైళ్ళన్నీ కూడా కొంతవరకే ఎలక్ట్రిఫికేషన్ ఉండేది, మిగతా అంతా డీజిల్ తో నడిచేది, వేరే ఇంధనాలతో నడిచేది. అది అంతకుముందు 21,000 కిలోమీటర్ల ఎలక్ట్రిక్ రైల్ లైన్ ఉండే. ఈ రోజు 65,000, 21,000 నుంచి 65,000 కంటే 3 రెట్ల కంటే ఎక్కువ పెరిగింది. ఇట్లా మీరు ఏమని తీసుకోండి, మెట్రో రైలు 250 కిలోమీటర్లు అంతకుముందు కాంగ్రెస్ గవర్నమెంట్ లో కేవలం 250 కిలోమీటర్లు. భారతదేశం అంతా అన్ని పట్టణాల్లో ఉన్నటువంటి మెట్రో రైలు చూసినట్టు ఈ రోజు మీరు మెట్రో రైలు చూస్తే మీరు ఆశ్చర్యపోతారు. 1000 కిలోమీటర్ల పైగా ఉంది. అంటే 4 రెట్ల కంటే ఎక్కువ ఉంది ఈరోజు. మీరు అట్లా ఏదైనా తీసుకోండి. మీకు సింపుల్ గా ఇంకా ఈజీగా ఉన్నట్టు చెప్తాను నేను. ఒకప్పుడు మొబైల్ మ్యానుఫ్యాక్చరింగ్, భారతదేశంలో మొబైల్స్ అనేటివి చిన్న కంపెనీల్లో ఒక 6 కోట్ల మొబైల్ తయారయ్యేటివి. ఈ రోజు భారతదేశంలో 33 కోట్ల కంటే ఎక్కువ మొబైల్స్ తయారవుతున్నాయి. ఎన్నో దేశాలకు ఈరోజు మొబైల్స్ ఎక్స్పోర్ట్ అవుతున్నాయి. అంటే మనం మాస్కులు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి, పీపీ కిట్లు ఇంపోర్ట్ చేసుకునే పరిస్థితి నుంచి మనం వ్యాక్సిన్ ఎక్స్పోర్ట్ చేశాము. తర్వాత మనము యుద్ధ రంగంలో ఎన్నో ఆయుధాలని మనం వేరే దేశాలకు అమ్ముతున్నాం. ఆ స్థాయికి వచ్చాం. ఇంతకంటే ఇంకేం కావాలా? అండ్ ఇప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఓట్ చోరీ ఎన్ని రోజులు చేశారు, ఇప్పుడు ఏమంటారు సీట్ చోరీలు కూడా చేస్తున్నారంట. నిజంగా ఓట్ చోరీ చేసింది అనుకోవచ్చు? అంటే రాహుల్ గాంధీ గారు కావచ్చు, ఎవరైనా అదే క్వశ్చన్ వేస్తున్నారు కదా. ఒకటి, ఆడలేక మధ్యలో ఓడు అని చెప్పి కొంతమంది ఒక సామెత ఉంది. వాళ్ళు గెలుస్తలేరు, వాళ్ళని ప్రజలు తిరస్కరించారు ప్రతి చోట. ఇప్పుడు వాళ్ళ పార్టీ వాళ్ళు కూడా తిరస్కరించే పరిస్థితి ఉంది. ఇటువంటి పరిస్థితుల్లో ప్రతి చోట ఓడిపోతున్నారు. ఓటు చోరీ అయితే మీరు కేరళలో ఎట్లా గెలుస్తారు? ఓటు చోరీ అయితే మీరు ఇంకా వేరే మొన్న కేరళలో మీకు మెజార్టీ ఎట్లా వస్తుంది? రాకూడదు కదా, మాకే రావాలి కదా, మేమే గెలవాలి కదా. మేము కేవలం 3 గెలిచినాం అక్కడ. తమిళనాడులో మాకు 3 వచ్చినాయి, తమిళనాడు 0 వచ్చినాయి.
కేరళలో 3 వచ్చినాయి. ఉం? అట్లాంటిది మీరు జనం తిరస్కరిస్తే ఫస్ట్ ఈవీఎం అన్నారు, ఈవీఎం లేదన్నారు, ఈవీఎం అయిపోయింది. ఆ తర్వాత ఇప్పుడు ఓటు చోరీ పట్టుకున్నారు. తర్వాత ఇప్పుడు ఏది కొత్తగా సీట్ చోరీ. అది మీ కర్మ. అది మీరు రాజ్యాంగ వ్యవస్థని మోసం చేయాలని చూసిరు. మీరు ఎన్నికల సంఘం కన్నుగప్పి మీరు మీ మీద ఉన్న కేసులను దాచిపెట్టాలని చూసిరు. ఎన్నికల సంఘం పట్టుకున్నది, మీరు డిస్క్వాలిఫై అయిపోయారు. అని ఇంకోటి ఏంటంటే తెలంగాణకు మోడీ చేసింది ఏం లేదు, నేను రాహుల్ గాంధీని ప్రధానమంత్రిని చేసి తెలంగాణను డెవలప్ చేస్తా అని చెప్పేసి రేవంత్ రెడ్డి గారు చెప్పినటువంటి మాట అన్న. సో నిజంగా మోడీ గారి వల్ల తెలంగాణకి నయా పైసా లాభం లేకుండా పోయిందని చెప్పేసి అనుకోవచ్చా? అంటే రాహుల్ గాంధీ ప్రధాని అయితేనే తెలంగాణకి న్యాయం జరుగుతుంది అంటారు. ఆ మాటలు ఏ విధంగా ఎక్కిపోస్తారు? నేను తెలంగాణకు మోడీ గారు ఏం చేశారని చెప్తాను. ఇప్పటిదాకా 10 లక్షల కోట్లకు పైగా నిధుల్ని తెలంగాణకు వివిధ రూపాయలు ఇచ్చింది. ఒకటి, తెలంగాణ అభివృద్ధికి ఈ మధ్య కాలంలో చెప్పి పాతవి కాదు, ఈ మధ్య కాలంలో 1,00,000 కోట్ల విలువైన ప్రాజెక్టులు వచ్చింది. ఈ మధ్య కాలంలో చెప్పింది. ఒకటి, 91 ప్రాజెక్టులకి ఇక్కడ మోడీ కేంద్ర ప్రభుత్వం వాళ్ళకి సపోర్ట్ చేస్తుంది. ఇప్పటికీ అందులో 52,000 కోట్లు, నేను చెప్పేది ఈ సంవత్సరానికి సంబంధించింది, 52,000 కోట్లు ఖర్చు పెట్టింది. దేవాదుల ఎత్తిపోతల పథకానికి 14,000 కోట్లు ఇచ్చింది. ఇందిరమ్మ వరదల పథకాలకు 5,000 కోట్లు ఇచ్చింది. రాజీవ్ భీమా ఎత్తిపోతల పథకానికి 2,000 కోట్లు ఇచ్చింది. జైరాబాద్ పారిశ్రామిక కార్డర్ మా దగ్గర నిమ్జన్ వచ్చింది, మా నియోజకవర్గం పక్కనే ఉంటది. అక్కడ జైరాబాద్ దానికి 2,500 కోట్లు ఇచ్చింది. బీబీనగర్ ఎయిమ్స్ కి 1,100 కోట్లు ఇచ్చింది. శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ 900 కోట్లు, కాజీపేట రైల్వే యూనిట్ కి 491 కోట్లు. ఇట్లా ఈ సంవత్సరము ఈ 4-5 నెలల్లో వచ్చినట్టు డబ్బులు కూడా చెప్తాను. 10 లక్షల కోట్ల రూపాయలని కేవలం తెలంగాణ మీద ఖర్చు పెట్టింది. 1,00,000 కోట్ల రూపాయలు హైదరాబాద్ తెలంగాణలో ఉన్నటువంటి నేషనల్ హైవేస్ మీద ఖర్చు పెట్టింది. సరే, అయితే మరి ఇంతగానం చేసిన ఎందుకు తెలంగాణలో భారతీయ జనతా పార్టీ కాషా జెండా ఎగిరేయలేకపోతుంది? అట్లీస్ట్ ఇప్పుడైనా సరే 12 సంవత్సరాలు కానుకగా 2028లో మోదీ గారికి గిఫ్ట్ తెలంగాణ అధికారం ఏమన్నా ఛాయిస్ ఉంది అనుకోవచ్చు? భారతీయ జనతా పార్టీ గ్రోత్ ఎప్పుడు కూడా ఆర్గానిక్ గ్రోత్ ఉంటుంది, ఇన్ఆర్గానిక్ ఉంటుంది. మీరు చూశారు, ఫస్ట్ వెస్ట్ బెంగాల్లో 3 సీట్లు ఉండే, తర్వాత 77 సీట్లు అయినాయి. ఈరోజు 200 మార్క్ దాటేసింది. అవునా కదా? ఒక్కసారి గవర్నమెంట్ వచ్చిందంటే మళ్ళీ దిగేదే ఉండదు. సేమ్ తెలంగాణలో కూడా ఫస్ట్ 1 ఉండే, 1 తర్వాత 3 అయినాయి, 3 తర్వాత 8 ఎమ్మెల్యే సీట్లు అయినాయి, 8 ఎంపీ సీట్లు అయినాయి. ఖచ్చితంగా తెలంగాణలో ఎప్పుడు ఎన్నికలు వచ్చినా భారతీయ జనతా పార్టీ జెండా ఎగిరేస్తుంది. తెలంగాణలో భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ వస్తుంది, అందులో వేరే డౌట్ లేదు. ఖచ్చితంగా మోడీ గారికి తెలంగాణ ప్రజలు ఇక్కడ ప్రభుత్వాన్ని ఏర్పడేసి గిఫ్ట్ ఇస్తారు.